వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి బయోగ్రఫీ. డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్న ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా ఎందుకు ఫెయిల్ అయింది? సామాజిక సేవలో సక్సెస్ అయిన శ్రీదేవి ప్రజాసేవలో ఎందుకు అపవాదులు మూటగట్టుకుంది? ఉచిత సర్జరీలు చేసిన గొప్ప డాక్టర్ అవినీతి ఎమ్మెల్యేగా ఎలా మారింది? కోట్లకు అధిపతి అయిన శ్రీదేవి పార్టీ క్యాడర్ మీదే ఎందుకు బతికింది? మహిళా ఎమ్మెల్యే అయినా నిత్యం వివాదాలు ఎందుకున్నాయి? పాలిటిక్స్ లోకి వచ్చిన 6 నెలల్లోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన శ్రీదేవి 5 ఏళ్లు కూడా పార్టీలో విధేయురాలిగా ఎందుకు ఉండలేకపోయింది? ఒకప్పుడు జగనన్న జగనన్న అని కొట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి గుండె ఇప్పుడు ఏమంటుందో తెలుసా? ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే ఆమె బయోగ్రఫీ ఏంటో పూర్తిగా తెలుసుకోవాల్సిందే. 2023 మార్చి నెలలో 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేరు బాగా వినిపించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవి క్రాస్ ఓటింగ్కు పాల్పడిందని ఆమెను వైసీపీ సస్పెండ్ చేసింది. వాస్తవానికి క్రాస్ ఓటింగ్ వ్యవహారంలో పార్టీ సస్పెండ్ చేసిన మరో 3 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నప్పటికీ శ్రీదేవి మాత్రం చర్చనీయాంశమైంది. ఆ వ్యవహారమే కాదు, ఆ తరువాత పరిణామాలు ఆమెను నిత్యం వార్తల్లో నిలిపాయి. అంతకు ముందు విషయాలు ఆమెను వార్తల్లో వ్యక్తిగా మార్చేశాయి. రాజకీయ ప్రవేశం ఈజీగానే జరిగినా అతి తక్కువ కాలంలోనే శ్రీదేవి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉండవల్లి శ్రీదేవి కుటుంబానికి 1970 దశకంలోనే రాజకీయ నేపథ్యం మొదలైంది. ఆమె తండ్రి ఉండవల్లి సుబ్బారావు సామాజిక సేవకుడు. ఈయన అప్పట్లోనే ప్రజల కోసం సామాజిక సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన 1978లో తాడికొండ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు, కానీ ఓడిపోయాడు. శ్రీదేవి తల్లి వరలక్ష్మి స్కూల్ టీచర్. 1969లో గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించిన ఉండవల్లి శ్రీదేవికి 3 తోబుట్టువులు, 2 అన్నయ్యలు, 1 తమ్ముడు. ప్రస్తుతం వాళ్ళు డాక్టర్, ఇంజనీర్, ప్రభుత్వ ఉద్యోగి, ఇలా 3 తమ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక శ్రీదేవి విషయానికొస్తే తన ప్రాథమిక విద్య అంతా తల్లి వరలక్ష్మి పనిచేసే స్కూల్లోనే పూర్తయింది. తరువాత బెంగళూరులోని అంబేద్కర్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్ షాదన్ కాలేజీ నుంచి డీజీఓ కంప్లీట్ చేసింది. ఆ తరువాత యుఎస్లో ఇన్ఫెర్టిలిటీ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐ, ఇండక్షన్ ప్రోటోకాల్స్, క్రయో ప్రిజర్వేషన్ మొదలైన కల్చర్లో ఫెలోషిప్ పూర్తి చేసింది. తాడికొండ నుంచి అమెరికా వరకు వెళ్లి ఉన్నత చదువులు చదివిన శ్రీదేవి డాక్టర్ నుంచి నాయకురాలిగా ఎదగడం యాదృచ్ఛికంగానే జరిగింది. రూపాయి డాక్టర్గా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని గుంటూరులో రాజన్న క్లినిక్ పేరుతో ఉచిత క్లినిక్లు ప్రారంభించి వైద్య సేవలు అందించారు శ్రీదేవి. ఆమె సేవాభావాలను దగ్గరుండి చూసిన ఆమె తండ్రి సుబ్బారావు శ్రీదేవికి రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించాడట. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్న వెంటనే 2017లో వైఎస్ఆర్ పై ఉన్న అభిమానంతో వైసీపీలో చేరింది శ్రీదేవి. తాడికొండ నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేస్తూనే తాడికొండ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వైద్య శిబిరాలు, రాజన్న క్యాంటీన్ వంటి కార్యక్రమాలతో ప్రజలకు చేరువైంది. 2019 ఎన్నికల్లో తాడికొండ ఎమ్మెల్యే టికెట్ కోసం వైసీపీలో చాలా మంది పోటీ పడినా జగన్ మాత్రం శ్రీదేవిలోని సేవాగుణం గుర్తించి ఆ టికెట్ శ్రీదేవికి కేటాయించాడు. తనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వైసీపీ ఇచ్చిన సపోర్ట్, ప్రజల ఆదరణతో శ్రీదేవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లోకి వచ్చిన 6 నెలలకే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టింది. అప్పటి వరకు తాడికొండ నియోజకవర్గంలో విజయం సాధించిన నాయకులందరూ నాన్ లోకల్ వాళ్లే. శ్రీదేవి మాత్రమే లోకల్ అభ్యర్థి కావడం విశేషం. తన తండ్రి ఉండవల్లి సుబ్బారావు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఆ కోరిక శ్రీదేవి ద్వారా తీరిందనుకోవచ్చు, కానీ ఈ 5 ఏళ్లలోనే అనేక వివాదాలకు శ్రీదేవి కేంద్ర బిందువు అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే కొన్నాళ్లకు సీనియర్ లీడర్ డొక్కా మాణిక్య వరప్రసాద్ను తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించాడు జగన్. దాంతో అక్కడ ఎమ్మెల్యే, సమన్వయకర్త, ఇలా 2 పవర్ సెంటర్స్ తయారయ్యాయి. ఈ క్రమంలో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల పదవుల విషయంలో శ్రీదేవి, డొక్కా మాణిక్య వరప్రసాద్ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత డొక్కాను గుంటూరు బదిలీ చేసి కత్తెర సురేష్ కుమార్ను
తాడికొండకు అదనపు సమన్వయకర్తగా నియమించడం జరిగింది. దాంతో కొత్తగా అక్కడ గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయి. కార్యకర్తల్లో చీలిక, నాయకుల్లో ఆధిపత్య పోరు ఎక్కువయ్యాయి. సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే స్థాయికి వెళ్ళింది పరిస్థితి. అంతేకాదు, ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. బోరుగడ్డ అనిల్ లాంటి వైసీపీ లీడర్లు ఇలాంటి ఆరోపణలు తీవ్ర స్థాయిలో చేశారు. ఇసుక మాఫియాతో పాటు లిక్కర్ దందా, బెట్టింగులు, పేకాట క్లబ్బుల నిర్వహణ వంటి ఇల్లీగల్ వ్యాపారాలన్నీ ఎమ్మెల్యే శ్రీదేవి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆమె అనుచరులు, పార్టీ కార్యకర్తలే ఆధారాలు చూపిస్తూ బయటపెట్టారు. సొంత పార్టీ నేతలను, పోలీసులను తిట్టిన ఫోన్ కాల్స్ లీక్ అవ్వడం, రెడ్డి నాయకులను తిట్టిన కాల్ రికార్డ్స్ బయటకు రావడం ఇవన్నీ పార్టీ అధిష్టానానికి చిరాకు తెప్పించాయి. అంతేకాదు, శ్రీదేవికి సంబంధించిన ప్రతి ఖర్చును నియోజకవర్గంలోని చోటామోటా నాయకులే భరించేవారట. అలా కొందరి ద్వారా బంగారం కూడా కొనిపించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఉదాంతాల వల్ల శ్రీదేవికి పార్టీలో ప్రాధాన్యం లేకుండా పోయింది. అధిష్టానం ముందు విలువ లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన కారణంగా వైసీపీ పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వచ్చిన తరువాత శ్రీదేవి అనేక బెదిరింపు కాల్స్ ను ఎదుర్కొంది. అంతేకాదు, ఆమె ఆఫీసులపై దాడులు జరిగాయి. ఆ తరువాత ఆమె ప్రెస్ మీట్ పెట్టి క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల ద్వారానే ఉండవల్లి శ్రీదేవి పేరు 2 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఉండవల్లి శ్రీదేవి వ్యక్తిగత విషయానికొస్తే సుఖాంతమైన ఆమె ప్రేమకథ గురించి తప్పకుండా ప్రస్తావించాలి. డాక్టర్ల దగ్గర పేషెంట్ అనే మాట తప్ప కులమతాలకు తావుండదంటారు. డాక్టర్ శ్రీదేవి ప్రేమ విషయంలోనూ అదే జరిగింది. ఆమె కులాంతరమే కాదు, మతాంతర ప్రేమ వివాహం చేసుకోగలిగింది. ఇంతకీ ఈ డాక్టర్ ప్రేమకథ ఎక్కడ మొదలైందో తెలుసా? అమెరికాలో మొదలై ఇండియాలో ముగిసింది. ఉన్నత చదువుల కోసం శ్రీదేవి యుఎస్ లో ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ కమ్మెల శ్రీధర్తో కలిసి పనిచేయాల్సి వచ్చింది శ్రీదేవి. ఆ పరిచయం, స్నేహం కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు. మంచి సందర్భం చూసి ఎవరి ఇంట్లో వారు తమ ప్రేమ విషయం చెప్పారు. దళితురాలైన శ్రీదేవి, కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీధర్ వివాహానికి ఇరువైపులా మొదట్లో చిన్న చిన్న అవాంతరాలు వచ్చినా చివరికి వివాహమైతే చేసుకోగలిగారు. అతి తక్కువ మంది సమక్షంలో శ్రీదేవి, శ్రీధర్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు శ్రీదేవి దంపతులకు భవ్య, హారిక అని 2 ఆడబిడ్డలు సంతానంగా ఉన్నారు. రాజకీయాల్లో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీదేవి తన వృత్తిలో మాత్రం ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2014లో వైద్యరత్న పురస్కారం అందుకుంది శ్రీదేవి. జీవితకాల సాఫల్య పురస్కారం, వైద్య శిరోమణి అవార్డు వంటి గౌరవాలు అందుకున్నారు. వార్తా పత్రికల్లో మెడికల్ కాలమ్స్ రాసేది. టీవీలో హెల్త్ ప్రోగ్రాంలు ఇస్తుండేది. ఎమ్మెల్యే కాకముందు డాక్టర్గా కన్సల్టేషన్ కు 500 రూపాయలు ఫీజు తీసుకునే శ్రీదేవి ఎమ్మెల్యే అయిన తర్వాత ఫీజు తీసుకోవడం మానేసింది. ఎంతో టాలెంటుతో పాటు సేవాగుణం కలిగిన శ్రీదేవి ఇక ముందు తనకు కలిసిరాని రాజకీయాల్లోనే కొనసాగుతుందో, లేక తనకు ఎంతో పేరు తెచ్చి ఉన్నత స్థానంలో నిలబెట్టిన డాక్టర్ వృత్తిలోనే ఉంటూ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందో వేచి చూడాలి. మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.